మాట్లాడాలనే ఈ ఉదయకాల సమయంలో మీ ప్రాంతాలకు రావడం జరిగింది. ఇంకొక కారణము కాదు, ఇది మత మార్పిడి కాదు, కుల మార్పిడి కాదు. ప్రతి మనుషుడు కొంత లైఫ్ స్పాన్ బ్రతుకుతూ ఉన్నారు. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రతి మనుషుడు చనిపోతూ ఉన్నారు. చనిపోవడం అంటే వెళ్ళిపోవడం. మన గమ్యస్థానం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నాం అనే సంగతిని మనం గమనించాలి. మనందరికీ తెలుసు, చనిపోయిన తర్వాత 2 లోకాలు, స్వర్గము, నరకము. అందరము స్వర్గలోకానికి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాం. కానీ మనలో ఉన్న పాపము చీకటిగా మనలను నరకములోనికి తీసుకుని వెళ్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమతో మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, పాపము నుండి మనల్ని విడిపించే దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే సమస్త మానవాళి పాపముల కొరకు పాప భారమును మోసుకొని ప్రాణమును సిలువలో అర్పించారు. మన వేద గ్రంథాల్లో ఒక మాట ఉంది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే సమస్త మనుష్యుల అన్ని రకముల పాపములు పరిహరించబడాలంటే సాక్షాత్తు పరమాత్ముడైన దేవుడు భూమి మీదకు వచ్చి మానవుడిగా తన రక్తమును చిందించాలి. దీనిని జరిగించిన పరమాత్ముడు, భగవంతుడు, సృష్టికర్త ఎవరు అని మనం చరిత్ర అంతా వెతికితే, ప్రతి మహానుభావుల్ని వెతికితే మనకు కనిపించే ఒకే ఒక్క సమాధానము యేసుక్రీస్తు ప్రభువే. అందుకే యేసు ఒక్కడే నిన్ను నేను రక్షిస్తాను, నీ పాపము నుండి విడిపిస్తాను, నీ పాప బంధకాల నుండి నేను విడిపిస్తానని చెప్పగలిగారు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అనే మాటను చెప్పారు. నా ద్వారానే ఏ మనుష్యుడైనా పరలోక రాజ్యములోనికి చేరుకుంటారని. అయితే చెప్పినంత మాత్రాన ఇది బలవంతము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని బలవంతము చేసేవాడు కాదు. ఇదిగో మీరు సువార్త చెప్పండి, ఎవరైతే దానిని విశ్వసిస్తారో, నమ్మి మరి నా మార్గంలోనికి వస్తారో వారు రక్షింపబడతారని ప్రభు చెప్పారు. కానీ బలవంతమైన పద్ధతి కాదు ఇది. ఎవరి మనస్సుకు నచ్చితే, ఎవరి హృదయమునకు నచ్చితే వారు ప్రభువుని అంగీకరించవచ్చు. కానీ అంగీకరిస్తే, నమ్ముకుంటే పాపము నుండి విడుదల, రక్షణ కలుగుతుందని చెప్పడానికి దేవుని ప్రేమలో ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు మిమ్మల్ని 2 చేతులు చాపి పిలుస్తున్నారు. అందరిలోనూ పాపం ఉంది, అయితే రక్షణ యేసుక్రీస్తు చెంతనే ఉంది. యేసు ప్రభువుని విశ్వసించండి, రక్షణ పొందుకోండి. మీకు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే, మీ కొరకు ప్రార్థన చేయించుకోవాలనుకుంటే పైడిమాంబ కాలనీలోనే మరి వై ప్రభుకుమార్ పాస్టర్ గారు దేవుని పరిచర్య నూతన యెరూషలేము మందిరంలో జరిగిస్తూ ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీ కొరకు ప్రార్థిస్తారు, మీకు అనేక విషయాలు తెలియపరుస్తారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, రక్షించును గాక. మీ కొరకు చిన్న